అంటే అటెంటివ్గా వినాల్సిన విషయాలు వచ్చినప్పటికీ ఇవి చెప్పాలి. అంత అగస్త్యుల వారికి హయగ్రీవ స్వామి వారి సావధానత శృణు అని మధ్య మధ్యలో చెప్తున్నారు. మరి నేను చెప్పకూడదు, చెప్పాల్సిందే. అందుకు ఇప్పుడు మూలాధారేక నిలయ ఇక్కడ నుంచి వివరిస్తున్నాడు. కుండలిని ప్రధానంగా మూలాధారంలో ఉంటుంది అందరికీ కూడా. అక్కడ ఉన్నప్పుడు క్రిందికే ప్రవహిస్తుంటుందండి. క్రిందికి ప్రవహిస్తుంది అని ఎలా చెప్పగలరు? ఎవరికి వాళ్ళే చెప్పుకోవచ్చు. ఎలా చెప్పచ్చు అనేది నామాలు పూర్తయ్యాక నేను చూపిస్తా. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. ఆ క్రింద ఉన్నటువంటి కుండలిని బయలుదేరుతున్నప్పుడు ఎలా పైకి వెళుతుందో వివరిస్తున్నారు. ఇది సాధన, ఇది అంతరతర సాధన. అంతరతర సాధన భావనాత్మకంగా చేయవచ్చు, లేదా సరి అయిన గురువు వద్ద ప్రాణాయామాది ప్రక్రియల ద్వారా కూడా కుండలిని జాగరణ చేయించవచ్చు. అది లేకపోయినా భావనాత్మకంగా చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనందరం భావనాత్మకంగానే చేద్దాం. మన లోపల తిరుగుతోంది కులాంగన అమ్మ, మన తల్లి జగదంబ. అందుకే లలితా త్రిపుర సుందరీం కుండలినీం అని అంటున్నాం కనుక ఆ తల్లి యొక్క ఒక రూపం ఇది. అందుకే ఆ రూపాన్ని చూద్దాం. మూలాధార ఏక నిలయ. ఏక అంటే ప్రధానం, మూలాధారాన్ని ప్రధానముగా చేసుకుని ఉన్నది ఆయన తల్లి. ఇప్పుడు కదిలింది. కదిలి ఒక్కొక్క గ్రంథి వేదనం చేస్తుందండి. గ్రంథి అంటే ముడి. ఆ ముడి విప్పితే కానీ మనకు ఆ పైన ఉన్న స్థితి తెలియదు. అంతే కదండి. తాళం తీస్తే కానీ పెట్టులో ఉన్నది తెలియదు. ముడి విడితే కానీ ఆ పైకి వెళ్ళలేం. అందుకు గ్రంథి భేదనం అనేదే యోగశాస్త్రము గ్రంథి భేదన విద్య చెప్తోంది, వేదాంత శాస్త్రము గ్రంథి చెప్తోంది. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరేన కఠోపనిషత్తు చెప్తున్న మంత్రం అది. అక్కడ భిద్యతే హృదయ గ్రంథి, లోపలి ముడులు విడిపోవాలట. ఆ పరమాత్మ అనుగ్రహం కలిగితే అప్పుడు విడుతాయి ఇవన్నీ కూడా. అప్పుడు పరమాత్మ దృష్టి మన వైపు పడాలి, మన దృష్టి పరమాత్మ వైపు సాగాలి. మన దృష్టి పరమాత్మ వైపు వెళితే ఉంటే పరమాత్మ దృష్టి మన వైపు పడుతుందిట. అంటే పిల్లాడు అమ్మ అని తల్లి వైపు నడుస్తూ ఉంటే అప్పుడు తల్లి పిల్లాడిని చూసి వీడు నా వైపు వస్తున్నాడని అప్పుడు ఎత్తుకుంటుందండి. అలా మన అమ్మ వైపు నడక ప్రారంభించి అమ్మ అంటే అమ్మ మన వైపు వచ్చి ఎత్తుకుంటుంది. మన నడక అటు వెళ్లకుండా మన తిరుగుడు మనం తిరుగుతున్నాం అనుకోండి, మన మానాన్ని మన వదిలి ఆవిడ పని ఆవిడ చూసుకుంటూ ఉంటుంది. అందుకు మన ప్రయత్నం మనం చేయాలి, ఆవిడ వైపు తిరగాలి. ఆ తిరిగితే తప్పకుండా అనుగ్రహిస్తుంది. అందుకే కుండలిని తిరగడం అంటే పరమాత్మ వైపు అభిముఖం అవ్వడం. కుండలిని అంటే ఇంతవరకు ఏదో కుండలిని యోగా చెప్పాడంటే అని అనుకోవద్దు. చిన్న ఉదాహరణతో చెప్తా మీకు. ప్రపంచం వైపు తిరుగుతున్న ఇంతవరకు ప్రపంచపు వస్తువులు సేకరించుకోవడం, ఇక్కడ ఎలా సుఖపడ్డామో ఎదురు చూడడం, ఎన్ని చెప్పినా ఎన్ని విన్నా ఇంకా ఎన్ని పోగు చేసుకోవాలో ఆలోచించడం, ఇదంతా ప్రపంచం వైపు తిరగడం. ఎన్నాళ్ళు తిరిగాం. ఇప్పుడు ఒక్కసారి పరమాత్మ వైపు ఒక్కసారి తిరుగుదాం. ఇట్టుంచి అటు తిరిగాం. అలా కిందకి తిరుగుతున్న కుండల్ని వెనక్కి తిరిగిందండి. తాను ఎక్కడి నుంచి వచ్చానో చూడడం మొదలెట్టింది. అదే అలాగే ఎవడి ప్రజ్ఞ అయితే భగవంతుడి వైపు తిరగడం మొదలెట్టిందో వాడికి తప్పకుండా కుండలిని జాగరణ జరుగుతుంది. వాడు కుండలిని పేరుని తెలియకపోక్కర్లే. వాడు నిరంతరం సాధన చేసేయనుకోండి ఆ పరతత్వాన్ని జప రూపంలోనో భక్తి రూపంలోనో జ్ఞాన రూపంలోనో నిరంతరం పరతత్వాన్ని చింతన చేస్తూ ఉంటే క్రమంగా ప్రాపంచిక బంధం నుంచి పైకి వెళ్తూ ఉంటుంది. అది ఆ వెళుతూ ఉండగా క్రిందదా నదులు పైకి వెళ్తూ ఉంటుంది. సరిగ్గా రాకెట్ వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటారా, ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఇస్రో వాళ్ళు, పేపర్లో వేస్తూ ఉంటారు, చూస్తూ ఉండొచ్చు మీరు. ఆ రాకెట్ మంచి సిస్టమ్ పెట్టి ఉంటారు. కిందన అంతా అచ్చం మొత్తం యోగం అంతా అక్కడే కనబడుతుంది. ఆ క్రింద పటిష్టంగా పెడతారు పునాదులన్నీ. అసలు ప్రయోగం మొదలెట్టాక అది వెళుతూ ముందు కిందదాన్ని వదిలి పైకి వెళ్తుందట. పైకి వెళ్ళాక మరొక కిందాన్ని కిందకు వదిలేస్తుంది. అలా వదిలి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఆ రాకెట్లా కుండల్ని ఒక్కొక్కటి వదులుకుంటూ వెళుతూ ఉంటుందండి. వేదాంత మార్గంలో అయితే ప్రాపంచిక విషయవాసాలను విడిచిపెట్టడం, యోగ మార్గంలో అయితే ఒక్కొక్క గ్రంథిని భేదించుతూ వెళ్ళడం. ఆ గ్రంథి భేదన విద్య రాకెట్ వెళ్తుంది. కుండలిని రాకెట్ మొట్టమొదటి పెడుతున్న గ్రంథి బ్రహ్మగ్రంథి విభేదిని. మూలాధారం నుంచి బయలుదేరగానే బ్రహ్మగ్రంథి. ఇక్కడ